మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 100 ఎకరాల చిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అది చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఎదురుపడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం ఈ సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కళ్ళు కప్పుతారు. మీరందరే సాక్షులు. ఆ ఒక్కరోజు కండవ వైపు ఊకోలేదు కదా. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు పోయారు. ఓకే, మరి చూద్దాం కొన్ని. ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాడవచ్చు, పొరపాట్లు వినొచ్చు. ఎదురుకున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటనేమైనా AI ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టు వచ్చేటట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి అని అంటే, అయ్యో అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో, వారు రాసిచ్చిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనవరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని? ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇక్కడ ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీకు కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి చెప్పిన కండువ కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏంది అన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఏందో అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? PCC ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ని కలిసి అభినందన చెప్పిన ముచ్చట ఏమన్నది వీటిని? సరే, ఇది కృష్ణమోహన్ రెడ్డిది, డాక్టర్ సంజయ్, ఇది సంజయ్, డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్ గా కండవ కప్పిండు ముఖ్యమంత్రి. నాకు తెలియదు కాంగ్రెస్ కండవ అని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండు అందులో. మరి గిదేది? నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని? వినాయక చవితి శుభాకాంక్షలు. ఇలా ఎవరి పేరు ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? కేసీఆర్ ఉండాలి కదా. బీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా. గీడ ఉంటే ఇక్కడ కేటీఆర్దో, హరీష్ రావుదో, ఆ జిల్లా నాయకులు గంగుల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా. మరి వాళ్ళ ప్లేస్లో ఎవరు ఉన్నాయి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పేరుంది మీనాక్షి, బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్. ఇదా బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం?
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కారికి వచ్చిన కార్యక్రమంలో ఇదేం అభివృద్ధి? ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు ఇక్కడ గాంధీ భవన్కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి కారికి వచ్చిన మీటింగ్ అది ఏమనాలి వీటిని? గాంధీ భవన్ లోపల బహుశా ఇది మీరు గాంధీ భవన్ చూసినట్లు ఐడియా ఉంటుంది. ఇది ఈ ఫోటో ఎక్కడ దిగిందో ఇవన్నీ సరే ఇలా అందరు ఎట్లే ఉన్నాయి. ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే గాక ఇంకా తప్పించుకుందామని దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒప్పుకుంటే ఒప్పుకొని తప్పు చేసాం అన్నాడు. ఏదో క్షణికావేశంలో పోయినామో, ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినామో, పొరపాటు చేసామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందర ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి. లేదనుకుంటే వచ్చి ఆ ముచ్చట కేసీఆర్ కాడ పెట్టుకోవాలి. ఈ పిటిషన్ అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు, మేమేదో అభివృద్ధి కొరకు పోయినాం, ఏదో అపోహపడి జేఈసీ రెడ్డో వివేకానందనో ప్రభాకరో తెలియక మా మీద పిటిషన్లు ఇచ్చిర్రు, మీరు మన్నించడం కేసీఆర్ కాడికి పోవాలి. వాస్తవానికి నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర పోల్సిన ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది. రేవంత్ రెడ్డి ఇంట్లో ఓ సమాలోచన జరుగుతున్నాయి గంటల తరబడని మీ మీడియా ద్వారానే చూసినాం. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు, మేము అపోహపడుతున్నాం. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? ఇది ఎన్ని చేసినా తప్పించుకోలేరు. తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహమేం లేదు. సరే, ముఖ్యమంత్రి మూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా, మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారేమో మీరు. రెడ్ హ్యాండెడ్గా బ్యాగ్తోనే దొరకంగా ముఖ్యమంత్రి అయింది ఆయన. మేమెందుకు మేము గిళ్ళ నుంచి తప్పించుకోలేమా, ఆయన అంట్ల నుంచి తప్పించుకోలేము, ఉపాయం ఉన్నప్పుడు మమ్మల్ని తప్పియలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు తప్పించుకోలేరు. తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చింది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వారు తెచ్చింది. మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే, లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కున్నాం కాబట్టి, కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి, ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి, ఇక్కడ ఒకవేళ ఏదైనా తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేరు. తప్పకుండా మీ ఎన్నికలు రద్దు అవ్వడం ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. దాంట్లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అయ్యేంత పద్ధతిలో తీర్పులు ఇవ్వడం కూడా ఖాయం. అటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా వెలిపించడం ఖాయం. ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పి ఓటమితో ఆ పరిస్థితి ఉంటుంది. సరే, ఇవాళ మేము ఒక ఇద్దరి పైన సమాధానాలు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మా
సంజయ్ కుమార్ మా ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో కల్వకుంట్ల సంజయ్ గారు స్పీకర్ గారు అది ఇచ్చే రోజుకి లేరు, వారు విదేశాలకు వెళ్ళి ఉన్నారు ముందు రోజే, కాబట్టి అది వారికి చేరలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిందనే విషయం తెలుసుకొని వారు అక్కడి నుంచి స్పీకర్ గారికి మెయిల్ చేసిండ్రు, ఈమెయిల్ ద్వారా తెలియజేసిండ్రు నేను విదేశాల్లో ఉన్నా